పిల్లలు, నేను మీ రాజీని. మన కలంకారీ వరల్డ్లో ఈరోజు మనది ఫస్ట్ ప్యాంట్ అండి. ఒక సింపుల్ వైట్ క్లాత్ ఎలా అద్భుతమైన కలంకారీ ఫ్యాబ్రిక్గా మారుతుందో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు లేట్, రండి వీడియో చూసేద్దాం. ముందుగా వైట్ ప్లేట్ క్లాత్ని వాటర్లో సోక్ చేసి అందులో ఉన్న డస్ట్ మరియు ఇంప్యూరిటీస్ అన్నీ రిమూవ్ చేస్తారు. తర్వాత కరక్కాయ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ వల్ల క్లాత్ న్యాచురల్ కలర్స్ని బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా రెడీ అవుతుంది. ఆ అబ్జర్వ్ అయిన క్లాత్ని డ్రై చేసి తర్వాత అస్సలైన సిసలైన మ్యాజిక్ దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన సిసలైన మ్యాజిక్. అదేంటో చెప్పుకోండి. అదే హ్యాండ్ ప్రింటింగ్ దగ్గరికి పంపిస్తారంటండి. అక్కడ క్లాత్ డ్రై అయిన తర్వాత ఉన్నాయండి బ్యూటిఫుల్ వుడెన్ బ్లాక్స్ని యూజ్ చేసి ఆర్టిజం ప్రతి డిజైన్ చేత్తో ప్రింట్ చేస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ వుడెన్ బ్లాక్స్ వెనక ఎంత కష్టం ఉందో, ఆ హ్యాండ్ ప్రింటింగ్స్ వెనక ఎంత నైపుణ్యం ఉందో మీరు ఇప్పుడు చూస్తారండి. ఆ బ్యూటిఫుల్ వుడెన్ బ్లాక్స్ని యూజ్ చేసి ప్రతి ఆర్టిజం డిజైన్ని చేత్తో ప్రింట్ చేస్తారు. ఫస్ట్ కోటింగ్ డిజైన్లో క్లాత్ మీద ప్రింట్ చేస్తారు. తర్వాత సెకండ్ కోటింగ్ ఇవ్వడం వల్ల ప్యాటర్న్స్ ఇంకా డార్క్గా, షార్ప్గా మరియు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ప్రతి బ్లాక్ ప్రింట్ ఆర్టిజం యొక్క స్కిల్, పేషెన్స్ మరియు క్రియేటివిటీ. ప్రింటింగ్ కంప్లీట్ అవ్వగానే క్లాత్ని వాష్ చేసి డ్రై చేస్తారు. ఈ వాషింగ్ ప్రాసెస్ తర్వాత ఎక్స్ట్రా కలర్స్ రిమూవ్ అయిపోతాయి. కానీ బ్యూటిఫుల్ డిజైన్స్ మాత్రం ఆ క్లాత్ మీద ఫైనల్గా పర్మనెంట్గా ఉండిపోతాయి. ఫైనల్గా ఈ ఫ్యాబ్రిక్స్ని శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, దుపటాస్ మరియు మరెన్నో అద్భుతమైన ప్రోడక్ట్స్గా తయారు చేస్తారు. మన షాప్స్లో చూసే ప్రతి కలంకారీ ప్రోడక్ట్ వెనక ఇలాంటి కష్టమే ఉంటుందండి. కానీ ఇక్కడ చేసే ప్రతి ఒక్క వర్కర్కి 20 years, 12 years, 8 years, 7 years, 10 years ఎక్స్పీరియన్స్ ఉందండి. సింపుల్ వైట్ క్లాత్ నుంచి కలర్ఫుల్ మాస్టర్ పీస్ వర్క్ జరిగే ఈ జర్నీ మన భారతీయ సంస్కృతి మరియు కళా నైపుణ్యానికి ఒక గొప్ప నిదర్శనం అండి. ఈ అమేజింగ్ ప్రోగ్రెస్ని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బాయ్ పిల్లలు.